ఇంకా ఎంతసేపు బట్టలు పిండుతావే? ఇంట్లో బోళ్ళన్నీ అట్లనే ఉన్నాయి. పిండుడు అయిపోయింది అత్తమ్మ, వచ్చి బోల్ తోముతా. ఏమో పనిగల్ల కోడలు దొరికింది అనుకున్నా, పనికి మళ్ళా కోడల్ని దొరికినావు. అవునే, మీ అయ్యా ఇంకా కట్నం పైసలు ఇయ్యడంటనా? పెళ్ళైన సంవత్సరానికే ఇస్తాడు, ఇంకింతవరకు ఇయ్యలే. పోయి అడకరా పో. ఇద్దరత్తమ్మ, నా పెళ్లి చేసిన బాకే ఇంకా తీరలేదు. వాళ్ళే మస్తు కష్టాలలో ఉన్నారు. ఈ పంట పైసలు వస్తే ఇద్దరు కావచ్చు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తే మరి మన గురించి ఎవరు ఆలోచించాలనే? మరి మనం ఎటు పోవాలి? ఇద్దడత్తమ్మ, పంట పైసలు వచ్చినాక ఇస్తా అని చెప్పిండు కదా. వాళ్ళు ఇచ్చేటట్టే ఉన్నారు, నేను చూసేటట్టే ఉన్నాయిగా. సరే గాని ఆ బట్టలు విండి జల్లిరా, బాసలు దోమదువు. ఏమైరా ఎటువైనా ఇంతసేపు? నేను ఒక పొలం కాడికి ఆడ చిన్న లొల్లి అయితే ఆడ ఆయన ఇప్పుడే వచ్చిన ఇటు రెక్కలు కడుకొని ఇంట్లోకి వచ్చిన. నీ పెళ్ళాన్ని కట్నం అడగవా? ఇంకెప్పుడు ఇస్తాడట మీ మామ? సంవత్సరానికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఇక ఎప్పుడు ఇస్తాడంట? అడుగుపో పోయి నీ పెళ్ళాన్ని. ఇక కట్నం అడుగుతున్నా దాన్ని నేను అడగకుంటుంటానా చెప్పు? అడుగుతున్నా, మరి వాళ్ళు అట్లా చేస్తుర్రు, అడుగుతా నేను కూడా. ఇక అది ఇట్లయితే వినేటట్టు లేదు. దాన్ని 4 అరుసుకో. మనం మంచి మాట కొద్ది చెప్తే అది మన నెత్తిలోకి ఎక్కుతుంది. దాన్ని 4 ఉచ్చుకున్నాం అనుకో, అప్పుడు బరబ్బర్ ఇంటది. సరేనా? ఇక చూసుకో, నువ్వే చూసుకో దాని సంగతి. ఇక నేను దాన్ని ఏమన్నాను, ఇక ఏదున్నా నువ్వే చూసుకో. ఎటు పెట్టి కట్నం వచ్చేటట్టు చేయి దాన్ని. ఇది మంచి మాట కొద్ది తినేటట్టు లేదే, దీనికి గట్టిగా నడుచుకుంటా. మరి గట్టిగా అడిగితేనే ఇంటది. రజనీ ఇట్లా రా, ఎంతసేపు దోముతా దోముడు ఇట్లా. నీకేం పుట్టింది? ఇప్పుడు నేను ఏమన్నా నన్ను కొట్టినావు? నిన్ను కొట్టుడు కాదే, చంపాలే. నీకు మొగలంటే కొంచెం అన్న విలువ ఉందా? ఎన్నిసార్లు చెప్పాలే మీ అమ్మగారింటికి పోయి పైసలు తెమ్మని? మీ అయ్యకు కట్నం ఒప్పుకున్నప్పుడు ఇయ్యాలని తెలియదా? 2 ఏళ్ళు అవుతుందే పెళ్ళై, ఇప్పటికి రూపాయి ఇచ్చింది లేదు. మీ అయ్యా నువ్వు కథలు పడతావు రానాతోని. నీకు తెలియదా వాళ్ళ పరిస్థితి గురించి? నా పెళ్లికి చేసిన అప్పే ఇప్పటి వరకు తీరలేదు. మళ్ళీ నీకోసం ఏడుకెళ్ళి తెచ్చి ఇవ్వటం. ఇప్పటికిప్పుడు పైసలు కావాలి, తేపో తేపో అంటే నేను ఏడుకెళ్ళి పోయి తేవాలి. మా బాబు ఏడుకెళ్ళి తెచ్చిస్తాడు. నువ్వు అవన్నీ మాట్లాడకు. ఫస్ట్ కట్నం తెచ్చి మాట్లాడు. అయినా మీ అయ్యకు అల్లుడంటే గింత కూడా ప్రేమ లేదేందే? మీ అయ్యకింత భూమి జాగుంది కదా, ఓ ఎకరమంత రాసి మాను. భూమా ఉన్నదే మాకు 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలలో నీ కొడుకు రాసిస్తే మా తమ్మునికి ఎట్లా? మనకి పిల్లనే వాళ్ళు ఇస్తారు, వాడు పెళ్ళెట్లా చేసుకుంటాడు? చిన్నప్పుడే నాకు అమ్మ చచ్చిపోయింది. అమ్మ ప్రేమకి ఎట్లా నోసుకోలే. కనీసం మా అత్త లోపల నన్ను అమ్మని చూసుకుందామని నీతో నేనుంటే, నువ్వు నీ కొడుకు ఎక్కించి చెప్పుకుంటా రంప రాక్షసి లెక్క నన్ను బాధ పెట్టబడుతుంది. ఏ కట్టమియ్యరా? ఇయ్యకపోతే ఎటు పోతారు? ఇయ్యాలి కాకపోతే రేపైనా ఇస్తారు కదా. ఏందే నువ్వు నాకే ఎదురు మాట్లాడతావా? ఏందే మా అమ్మాయి దగ్గర నోరు బాగాలేస్తుంది. అరే రేపటి నుంచి దీనికి తిండి తికానా ఏది లేదు. అన్ని బంధు కొడుకు వడ్లు మ్యాచర్ వచ్చినాయి, పెయిండు. మరి ఇంకా జోకిచ్చడం లేదా అత్త లేపాయ. మరి నోరు తెప్పితే నువ్వు 2 అయిపోయాయి. ఏం కథ ఏమో కొడుకు మరి ఎట్లున్నాడో ఏం సంగతి ఏమో. వడ్లు కాంట పెట్టిస్తున్నావు బిడ్డ? పెట్టించిన బాపు. సరే వడ్లు ఏమి వెళ్ళలే, పొలం అంతా ఎండిపోయింది, అంత రోగం వచ్చి వడ్లు ఏమి వెళ్ళలే. 35 క్వింటాల్లో అయితే 2 ఎకరాలకు. ఏం చేసు ఇట్లా అయితే మన బాకీలు లేనట్టే. మరి ఏం చేద్దాం బిడ్డ?
అవు బిడ్డ ఈసారి ఇప్పుడు నీళ్ళు లేక పొలాలు అందరూ ఎండిపోయినాయిగా ఇక మనకు కూడా గంతే వెళ్ళి మనం ఏం చేస్తాం బిడ్డ అందరికి వెళ్ళినట్టు మనకి వెళ్ళి ఇక ఇట్లా వండితే మన బాకి తీరినట్టే మన బావ కట్నం ఇచ్చినట్టేనే. అయ్యో బిడ్డ గట్ల అంటే ఇట్లా అక్కగా మనం కట్నం ఒప్పుకున్నాముగా ఇక ఒప్పుకున్నప్పుడు మనం ఇవ్వాలి. రాత్రి అక్క నాకు కళ్ళలోకి వచ్చింది ఒకసారి పోయిరా బిడ్డ. సరే బాపు పోయేస్తా. అక్కని చూడక బాగా రోజులు అవుతుంది, ఒకసారి పోయి చూసి రావాలి. బాగా అక్కని మంచిగా చూసుకుంటలేడా, మనం కట్నం ఇవ్వబోతుంది. ఒకసారి పోయేస్తా, ఇవ్వాల పోతా. సరే మంచిది బిడ్డ పోయిరా తల కూడా పోయిరా. సరేనే. ఎందుకు వచ్చినవే ఇడికి నువ్వు? అత్తమ్మ ఆకలి బాగా అవుతుంది, కాలు చేతులు గుంజుతున్నాయి, కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఒక్క బుక్క తింటా అత్తమ్మ. అన్నం లేదు గిన్నం లేదు, పోయి నీ అవ్వగారింటి ఇక్కడ కట్నం తెచ్చేదాకా నువ్వు అన్నం ముట్టేదే లేదు. కొంచెం తింటత్తమ్మ. కొంచెం కాదు గించం కాదు, నువ్వు సచ్చినా సరే కట్నం తెచ్చినాకనే ఇంట్లో అడుగు పెట్టు. అది వద్దాక పోయి అడుగులో పడండు. కాలు చేతులు గుంజుతున్నాయి అత్తమ్మ, కళ్ళు తిరిగేటట్టున్నాయి, కొంచెం తింటా. చెప్తే నీకు అర్థమైతే లేదా? అత్తమ్మ ఒక్కటే బుక్క తింటా, బాగా ఆకలి అవుతుంది. ఒక్కట్లేదు ఇక్కట్లేదు నడు. ఇక్కడ వీళ్ళు నన్ను ఎంత బాధ పెడుతుందని నేను మా బాబుకు చెప్పుకోలేను, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి మంచి లేదా. ఇప్పుడు నా బాధలు చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెట్టలేను. చిన్నప్పుడే మా అమ్మాయి అనిపోతే మా బాబే నాకు అమ్మాయి నాన్నయ్య ప్రతి ఘట్టానికి చూసుకొని ఇంత పెద్ద వేసి పెళ్లి చేసిండు. ఇప్పటికీ నా బాధ లేవని చెప్పుకోవాలి, వాళ్ళని ఇంకా ఎట్లని బాధ పెట్టాలి. చెప్పుకోకపోతే ఆ బాధ, చెప్పుకుంటే ఈ బాధ, నేనేం చేయాలి? నువ్వు ఏడ్చుకుంటా ఇది ఏంది, ఎన్ని రోజులు ఏడ్చుకుంటా చూసుకుంటుంటావు, నువ్వు చెప్పింది అర్థమైతే లేదా? నాడు నువ్వు పోయి ఇంటికి పోయి పైసలు కట్నం పైసలు తెచ్చిందని కావాలి, నీకు ఎవరిదాకా తిండి తిప్పలు ఇవి ఏముండయి. ఈ నటాలు మన దగ్గర పనిచేయి. నడు నువ్వు నడు, ఫస్ట్ బయట నడు, తీసుకురాబో నేను చెప్పింది. ప్రతిసారి ఏడ్చుకుంటా కూర్చుంటున్నావు, ఏందో ఇది, ఎన్ని రోజులు ఇది? లేదు నువ్వు లేవు, ఫస్ట్ నడు. నీకు ఎన్నిసార్లు చెప్తారా, ప్రతిసారి ఏదే ఎవరితో ఉన్నాడు. ఇంటికి పోయి నువ్వు కట్నం తెచ్చిందని కావాలి కదా, ఇంకా పదిసారి చెప్పినా కావాలి ఇంతేనా నువ్వు? మళ్ళీ ఏడుచుడు. నడు నువ్వు లేవు, పైసలు ఇవ్వలేకపోతే రేపు ఇద్దరు కానీ బాపు దగ్గరకు పోయి మరి అడగచ్చు కదరా డబ్బులు పైసలు, మరి ఇట్లా నా మరి డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంది అని అడగచ్చు కదరా. మా పాప నువ్వు ఏమని అడగాలి? ఇప్పటికే నాకు పెళ్లి చేసిన పైసలే బొచ్చడు అప్పై కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఆ అప్పు కట్టలేకనే అదైతాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కట్నం పైసలని ఆయనకి ఏం చెప్పాలి? మళ్ళీ ఎక్కడ అప్పు తెమ్మనాలి?
అక్క ఏమైంది అక్క? వీళ్ళందరు గీడికి ఎందుకు వచ్చిర్రు? ఎందుకు ఏడుతున్నావు? ఏమైంది అక్క? ఎందుకు ఏడుతున్నావు? మీరు కట్నం పోయలేదట ఆమెను రోజు వాళ్ళ అత్త ఆయన ఇద్దరు ఇబ్బంది పెట్టబట్టి మీరు ఏదన్నా పెద్ద మనుషులు నలుగురు దోలుకొచ్చుకొని ఏదన్నా మాట్లాడుకో. అక్క ఎందుకు ఇట్లా చేస్తున్నావే? బావ నేను గంటగానే పొట్టు కొట్టాక కూడా ఆ బాధను మనసులో దాచుకొని మాకు చెప్పకుండా ఎందుకున్నావే? ఈ తమ్ముడు లేడనుకుంటున్నావా? తమ్ముడు అట్లా మాట్లాడకురా. బాబు చిన్నప్పటి నుంచి మనల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిండు. నాకు పెళ్లి చేసి వెళ్ళగొట్టిండు. బాబు ఇక్కడ నన్ను ఇంత బాధ పెడతాడని బాబుకు తెలిస్తే బాబు కూడా బాధపడతారా? ఇప్పుడు నా బాధలన్నీ బాబుకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేనురా. ఇప్పటికే నాకు పెళ్లి చేసి బొచ్చడు అప్పులతోటి బాధపడతారు. అవి నేర్పు లేకనే సతమతమవుతారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు కట్నం పైసల కోసం బాధ పెడతారని చెప్పి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టలేనురా. అట్లా నువ్వు ఇట్లా బాధపడుకుంటుంటావానే? చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా నీ కళ్ళలో నేను నీళ్ళు ఊళ్ళేనే ఏడవేక అక్క. నేను బావని అడుగుతుందా? బావా బావా ఇట్రా. ఈ అక్కనట వచ్చినమాట ఏంటి? కొట్టడు అంటే కొట్టరు రావా మరి? ఊరికే బొంపుడు ఏంది? కొట్టినావు? అరే ఎందుకు కొడతారు? ఎన్నేళ్ళే కట్నం అడగబట్టి, 2 ఏళ్ళే కట్నం అడగబట్టి. చెప్పినాం కదా బాబు ఇస్తా అన్నాడు కదా. ఎన్ని రోజులా బొంపుడు ఎందుకు? మా కొట్టిన పేరు చెప్తాదా మళ్ళా? తెస్తా అని పోతుంది అంటే మీరు చెప్తారా ఆ విషయం? చెప్పే అమ్మ అడగ. ఎన్నిసార్లు అడుగుతాం దీన్ని? ఎన్నిసార్లు పెట్టగా నీకు అక్కర్లేదా? ఎన్నిసార్లు అడుగుతారే? పేరు చెప్తారు మళ్ళా. చెప్పానే కదా అక్క. ఏమైంది? మా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని నేనే నీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఏం పెట్టద్దు అంటే మరి మాకు వెళ్ళొద్దా? నీ అయ్య ఒప్పుకున్నాడుగా కట్నం ఇస్తారని. గట్టిగాడు మాకు తెలియదు కదా. ఎట్లా మరి మళ్ళా కొట్టిన పేరు చేస్తావు నన్ను? ఎన్నిసార్లు అట్లా మీద గిద్ద కొడతారు అక్క. పొట్టు చేతులు ఇంకా మళ్ళీ అదే రేపు నీకు పెళ్ళైతే కట్నం తెచ్చుకోవు కదా, పుణ్యానికే చేసుకొచ్చుకుంటావు పెళ్ళాన్ని. ఇస్తా అని చెప్పినా ఇవ్వకుండా కొడతలే కదా మేము. ఏడాది కాలే 2 ఏళ్ళ అడుగుతున్నాం మేము కట్నం. ఇస్తాం కదా, ఇస్తాం. మీ కట్నం మీకు ఫస్ట్ ఇస్తాం. ఇస్తేనే నీ అక్క ఈడు ఉంటది, లేకపోతే చక్క నీ అక్కని తీసుకొని పో. ఇక విడాగా అనవే చెప్పు మళ్ళీ ఇంకేంది? విడాకులే అంతే, పైసలు తీసుకొని వస్తావా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? వీడాకులా అంతే మరి కుల్లా ఉన్న ఈ బండ్లు పెట్టకుర్రిడా. ఒక 2 రోజులు టైం, 2 రోజులు అవసరం లేదు. నా కొడుకు కాళ్ళు పట్టుకుని అవసరం లేదు మీకు. కట్నం తీసుకొని వస్తేనే రాదు, లేకపోతే తీసుకొని పో. ఎప్పుడు మాత్రం ఒక 2 రోజులు ఉద్ధరించుడు మస్తుగా అయింది నాయన, మీకే దండం పెడతా. ఉద్ధరించుడు మస్తుగా అయింది, మీతోని మేము మేఘలేం. తీసుకొని పో. అంతే. లేకపోతే విడాకుల పేపర్ రెడీ చేసుకోమని తర్వాత ఆ పని చేద్దాం. అంతే మా అమ్మ చెప్పింది. ఏం అవసరం లేదు, నడు. అత్తమ్మా నా మాట మీకు వెళ్ళండి. ఒక 2 రోజులు టైం ఇది. కట్నం పైసలు తెచ్చిస్తాం. సరే ఇప్పుడు నువ్వు ఇంతగానం బట్లాడుతున్నావు కాబట్టి 2 రోజులు టైం ఇస్తా. అంతకంటే ఎక్కువ ఒక్క రోజు కూడా ఇయ్య. ఇప్పుడు మీ అక్క ఇన్నే ఉంటది. 2వ రోజు నాడు పైసలు లేకపోతే 3వ రోజు నాడు నీ అక్కని తీసుకొని నీ ఇంటికి పో. సరేనా? సరే తీరా పోనీ. 2 రోజులు టైం ఇచ్చిరు కదా. ఎక్కడ తెస్తావురా 2 రోజులల్లా? ఎట్లా పోయి తీసుకొని వస్తాం అక్క. పోతుంది బాబు కూడా వేస్తాం. ఏడ్చిన కాడి బాగా అయింది. అక్కని బాగా పొట్టు కొడుతుండే. ఎందుకు కొడుతుంది బిడ్డ? కట్నం ఇయ్యలే కదా. కట్నం ఇస్తామని చెప్పారు బిడ్డ. ఇస్తాం 2 రోజులలో ఇస్తామని చెప్పిన. పొట్టు కొడుతురు. వాళ్ళ అత్త కలిసి పొట్టు చంపుతుంది. చెప్తే మరి నువ్వేమన్నా బిడ్డ? నేను చెప్పొచ్చిన 2 రోజులలో పైసలు ఎట్లయినా తెచ్చి ఇస్తా. నీ పైసలు నీకు ఇస్తామని చెప్పిన. చెప్తే అవును బిడ్డ. మరి 2 రోజులలో లేకపోతే విడాకులు ఇస్తా అంటుర్రే.
చేద్దాం పైసలు చేద్దాం బిడ్డ ఏడవకు బిడ్డ నువ్వు ఏడవకు నేను బావకు చెప్తాను కాలు మొక్కాను నేను పైసలు తీసుకొచ్చి ఎవరైనా అప్ప చేసి నువ్వు ఏడవకు బిడ్డ నువ్వు బాధపడకు అక్కని బాధ పెట్టింది కా బావ నేను అత్తమ్మ కూడా చెప్తా నా బిడ్డను బాధ పెట్టక అక్క నీ కాలు మొక్కుతా నీ పైసలు అంట అక్క ఏమైనా కానీ చెప్తుంది నువ్వు ఏడవకు బిడ్డ నువ్వు ఏడవకు బిడ్డ నువ్వు ఏడవకు నేను ఎక్కడైనా కాలు పట్టుకుని అప్పు తీసుకొచ్చి ఇస్తా బిడ్డ నువ్వు ఏడవకు నేను చెప్తా బాగా చెప్తా అక్కకి చెప్తా బిడ్డ అప్పు తీసుకొచ్చి ఎవరైనా కాలు గడప పట్టుకొని తీసుకొచ్చి ఇస్తా బిడ్డ నువ్వు ఏడవకు బిడ్డ నేను తీసుకొచ్చి ఇస్తా బిడ్డ నేను ఉన్నా నీకు రాదు నేను పోయి బావలు కూడా పంచాలి బిడ్డ మన భూమికి 5 ఇల్లు కానీ కూడా పెట్టిస్తాను బాధపడి నువ్వు ఏడవకు బిడ్డ నువ్వు చిన్నగా బిడ్డ నువ్వు ఏడవకు నేను కాలు పట్టుకొని ఇస్తా బిడ్డ రావన్నా ఉన్నవాడే ఇట్లా చేయను అన్న కొన్ని పైసలు కావాలన్నా నా బిడ్డ పైసలు అంటే ఇప్పటికిప్పుడు పైసలు అంటే చూడు రాదే నా బిడ్డ కట్నం ఇచ్చేది కొంచెం చూడు పైసలు అయితే పుణ్యం ఉంటుంది కరెక్టే మీరు అనేది కరెక్టే కానీ పైసలు లేవు ఇప్పుడు పైసలు వడ్ల పైసలు రాలేదు ఎన్నో కొన్ని అట్లా కాదే ఇప్పుడు వచ్చింది మీరు సడన్ గా వచ్చి ముందు చెప్పినా బాగుండేది నేను రెడీ అవసరం బాగా అవసరం ఎట్లయినా చూడే మీరేమో ఇప్పటికిప్పుడు వచ్చి పైసలు అంటారు సరే చూద్దాం ఎట్లా ఇద్దాం ఇప్పుడంటే కావు టైం పడుతుంది చూద్దాం ఎట్లా ఎన్నో కొన్ని అయితే చూడాలి పుణ్యం ఉంటుంది పెదవాపల్లి ఇంటికి బిడ్డ పెదవాపల్లి ఇంటికి కూడా పోయి వచ్చినా కానీ పెదవాపలేడుగా మరి ఇక్కడ తమ్ముడు అన్న ఇప్పుడు వస్తారా ఇప్పుడు అంత మంచిదేనా బిడ్డ అంత మంచిది ఏమైంది బిడ్డ కట్నం ఇచ్చే పైసలు వాళ్ళు బాగా పెడుతుండ్రు కొన్ని పైసలు కావాలి ఎట్లయినా చూడే కొంచెం మొన్ననే అట్లా మీద వాళ్ళు ఇస్తా అది ఇది అని అంటే తమ్మి ఇవి కూడా ఇవ్వకపోతే అన్న ఎట్లా అయిందా మరి పైసలు అట్లే వండి అవి అంత తేకరాడ 35 గంటలు వెళ్ళి అవి ఆడికి దానికి హార్వెస్టర్ దానికి దీనికి పైసలు అయిపోయినాయి ఆ కోటానికి బాగా కట్టేవారికి అవే పెళ్లికి ఇచ్చిన పైసలు తమ్మి ఎట్లా కట్టాడు ఎట్లా కొంచెం పుణ్యం ఉంటుంది ఎవరు ఇస్తారు మరి దాని మీద 2 ఎకరాలు ఉంటే ఏదన్నా అమ్మాయినా ఇది చేస్తే అయిపోతాయి కదా పైసలు ఎట్లా బిడ్డ కొడుకు ఎట్లా బతాడు అది కుదబెట్టి నేను కూడా చూస్తుంది 2 రోజులు 2 రోజులు ఫోన్ చేస్తా 2 రోజుల తర్వాత చూస్తుంది అన్న పైసలు కొంచెం చూడు పుణ్యం ఉంటుంది చూస్తా బిడ్డ బాధపడుతుంది ఏదైనా చేసి ఏదంటే ఆ పోరుని ఏం చేస్తాడో నేను ఫస్ట్ చెప్పినా నేను పైసలు లేని ఎటో కొడుతుండవు అల్లుడు అని కూడా చెప్పిన ఇప్పుడు పాన మీదకి తెస్తున్నావు ఆ భూమి అన్నా ఉదబెట్టాను ఏమన్నా 2 రోజులు ఏమన్నా అడుగుతావు పూర్ణి కాపాడు పూరి ఇస్తాను 2 రోజులు అయినా ఇస్తా అని చెప్పారు మాట్లాడుతుంది ఒకసారి చేసి ఫోన్ చెప్తాను సార్ బాబు బాబా మనకు 2 రోజులు టైం ఇచ్చింది కదా పైసలు పడతారమ్మా పైసలు మనకి ఎక్కడ దొరకలేవు ఇప్పుడు ఎట్లనే తమ్ముడు దగ్గర పోయి అడుగుతా మొన్ననే పోతే కదా తమ్ముడు మొన్న పోయి అడుగుతూ 2 రోజులు టైం పెట్టింది బిడ్డ తమ్ముడి దగ్గర పోయి ఎట్లా బతిలాడుతుంది అక్కడ చెల్లి కాదు అక్కడ అక్కడ ఎంత కొడుతుండో బావ ఇక కొడుతుంటే ఏం చేద్దాం బిడ్డ ఇలా పైసలు ఎట్లా తీసుకొని పోవాలి తమ్ముడు అడుగుతాను ఇంకా లాస్ట్ కాలు గడుపున పట్టుకొని అడుగు తీసుకొస్తా బిడ్డ సరే పోదా అక్కడ కొడుతుండు వచ్చి బాబు బాబు చిన్నవారి దగ్గరకు సర్పంచ్ తాత దగ్గరకు వేస్తా సరే మంచి బిడ్డ పోయి సర్పంచ్ అడిగిరా అన్న ఇక ఏదో అదే బతలన్నా నీ బిడ్డ నా బిడ్డ ఒకటి ఏంది కానీ నువ్వు ఇటువంటి చేయకు పైసలు ఇచ్చిరాప పూర్ణ ఏం చేస్తాడు ఆ పైసలు అల్లుడు తొందరగా సంతోషం సంతోషం ఏమైనా నీ తమ్ముడు 2 రోజులలో పైసలు తీసుకొని వస్తున్నాడు మరి ఇంకా రాలేదు ఏడే తీసుకొస్తాడు ఎప్పుడు తీసుకొస్తాడు ఇంకా ఎన్ని రోజులు మరి చెప్పిండు ఇంకెన్ని రోజులు అన్ని పైసలు కావద్దా పైసలు గీసలు కాదు ఎన్నిసార్లు చెప్తారే నీకు ఒక్కసారి చెప్తా అర్థం
కట్టుకున్నోడే కాలయముడైపోయే అయ్యో దేవుడా కన్నవారికి కడుపు కోత మిగిలి ఎట్లా బ్రహ్మదేవుడా వెల్కమ్ టు పిహెచ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. చూసిరు కదా వీడియో. ఇంకా ఈ రోజులలో కూడా వరకట్న వేధింపులు ఉన్నాయి. చాలామంది ఆడవాళ్ళు ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మా యొక్క చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళను కట్నాల కోసం వరకట్న వేధింపులకు గురి చేయకుండా ఉండాలనేది మా యొక్క చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. మొత్తానికైతే మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని పక్కనే గంటను బాయ్.